మీరందరూ కూడా చూడుర్రి ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఒక నిర్వహించిన దానికి సంబంధించి ఇది ప్రభుత్వానికి ఎట్లా టార్గెట్ అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మనందరం కూడా చూడాల్సిన విషయం ఇది. ఈ ఎపిసోడ్లలో భాగంగా ఒక్కసారి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది కదా, ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక్కసారి మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో అంటే కవిత పోరాటానికి సంబంధించి ఎట్లున్నది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న నాకు దొరికిన ఈ ఉదాహరణకు సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి ఈ విషయాన్ని ఒకసారి మనందరం కూడా చూద్దాం. ఈ యొక్క ఒకసారి ఇది చూడుర్రి. ఇది చూసినాక మీరే చెప్తారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవమైన కథనం ఏంటి, ఏం కథ అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇక్కడ ఒకసారి మనందరం కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడుర్రి మీరే. ఇదేందండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒకసారి ఇదేంటి, ఒకసారి ఈ ఫోటోకు ఈ విజువల్ ఒకసారి నేను మళ్ళీ చూపెడతా. ఇది ఒకసారి మీరందరూ కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పోరాటం కాదంటారా, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ కాదంటారా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ తెలంగాణ తల్లికి సంబంధించి అద్భుతమైన కిరీటాన్ని తెలంగాణ జాగృతి ఆఫీస్లో ఎట్లా ఏర్పాటు చేసిలో చూడండి. దాంతోపాటు తెలంగాణ తల్లి మెడలో నగలు కానీ, తెలంగాణ తల్లికి సంబంధించిన బతుకమ్మకి సంబంధించి, తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న కంకికి సంబంధించిన బెరడు కానీ, తెలంగాణ తల్లి ఆభరణాల విషయంలో కానీ, ఆ తెలంగాణ తల్లి విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విషయంలో రాజీ పడ్డ పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే దీని మీద మనం అసలు అద్భుతంగా పోరాటం చేయాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ విగ్రహాన్ని అయితే అంటే ఏ తెలంగాణ తల్లి రూపాన్ని అయితే కేసీఆర్ ప్రతిపాదించి అప్పుడైతే ఏదైతే పెట్టిండో అదే రూపాన్ని ఆ తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా కవిత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కార్యాలయంలో నాకు కనబడ్డ ఈ దృశ్యం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆభరణాల విషయంలోనైతేనేమి, బతుకమ్మ విషయంలోనైతేనేమి, కంకిబెరడు విషయంలోనైతేనేమి, దాంతోపాటు మన తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఎట్లుందో అదే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్